హాయ్ గైస్, టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ హెయిర్ కేర్. సో ఈరోజు మనం ఒక మంచి హెయిర్ గ్రోత్ మాస్క్ని తయారు చేసుకోబోతున్నాం. అది బై యూజింగ్ మందారం ఆకులు అండ్ ఫ్లవర్స్. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎంతవరకు వర్క్ అవుతుందో తెలీదు. ఐ రివ్యూ, నేను మంచిగా వాడి మీకు చెప్తాను. ఓకే, ఇక్కడైతే ఫస్ట్ మందార ఆకులు ఇంకా పూలు తీసుకొని మిక్సీ పట్టించేస్తున్నాం. అండ్ ఇందులో మీకు కావాలంటే వాటర్ని యాడ్ చేయొచ్చు, లేదు అంటే కర్డ్ని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కర్డ్ని యూజ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడైతే హెయిర్ ఫాల్ ఏం లేదు, యాక్చువల్లీ కొంచెం కాన్స్టెంట్గానే అయ్యింది ముందుండే. ఓకే, ఇప్పుడు నేను రీగ్రోత్ కోసం ట్రై చేస్తున్నాను. ఇది వాడాక జుట్టు పెరుగుతుందో లేదంటే ఉన్నది కూడా పోతుందో చూస్తాం, రివ్యూ చేద్దాం. నేను పేస్ట్ని మరీ వాటరిష్గా ఏం చేయలేదు, కొంచెం థిక్నెస్ ఎక్కువనే పెట్టుకున్నాను, ఎందుకంటే జారిపోకుండా ఉంటుందని. దిస్ ఇస్ మై హెయిర్ బిఫోర్ అప్లయింగ్ చూపిస్తున్నాను. అండ్ దెన్ అప్లై చేసే ముందు కొంచెం చిక్కులన్నీ తీసుకొని అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో అట్లా చిక్కులు తీసేసి హెయిర్ మొత్తం పార్టీషన్ చేసి స్కాల్ప్కి మంచిగా పేస్ట్ని అంతా అప్లై చేశాను అన్నట్లు. సో అట్లా అప్లై చేసి ఒక 1 hour అట్లనే వెయిట్ చేసి అండ్ దెన్ ఐ వాష్డ్ విత్ మైల్డ్ షాంపూ. సో దిస్ ఈస్ మై హెయిర్ ఆఫ్టర్ వాష్ అన్నట్టు. కొంచెం అప్పుడైతే నాకు మంచి సాఫ్ట్గా అనిపించింది. ఈ వీడియో ఇది పేస్ట్ అంతా పెట్టింది నేను జూన్లో పెట్టా, ఇప్పుడు జూలై 21. ఓకే, నాకు సెట్ అవ్వలేదండి మందారం మాకు, అస్సలు సెట్ అవ్వలేదు. నాకు ఇది పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ ఇంకా అది తగ్గలేదు. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ పేస్ట్. ఓకే, మీకు సెట్ అవుతేనే వాడండి.